భోగాపురం విమానాశ్రయం నుండి వాణిజ్య విమానాల ప్రారంభం ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 నుండి వాణిజ్య విమాన కార్యకలాపాలను ప్రారంభించింది. మొదటి విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్తో స్వాగతం పలికారు. ఇప్పటి వరకు విశాఖపట్నం విమానాశ్రయం నిర్వహించిన వాణిజ్య విమాన కార్యకలాపాలు భోగాపురం విమానాశ్రయానికి మారాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమాన కనెక్టివిటీ, పర్యాటకం, వ్యాపారం మరియు ఆర్థికాభివృద్ధికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. విమానాశ్రయం యూజర్ ఛార్జీలు మాత్రం ఒకంత విమర్శలకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుండి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. గ్రూప్ 1 పరీక్షలు, డిఎస్సి నియామకాలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ పివి సింధు పేరు ప్రస్తావించి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియా మాధ్యమాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు. హైదరాబాద్ వాసులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి వార్త. ఆగస్టు 18 నుండి కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుంది. హైటెక్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ విధానంతో ప్రారంభ రోజుల్లో వాహనదారులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాబట్టి కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట వైపు ప్రయాణించేవారు ట్రాఫిక్ డైవర్షన్లను ముందుగానే గమనించాలి. తెలంగాణ ఓటర్ల జాబితాపై సర్ కీలక అప్డేట్. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 2.64 కోట్లకు పైగా ఎలక్టర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ సేకరించగా, శాశ్వతంగా మారినవారు, అందుబాటులో లేనివారు తదితర కేటగిరీల్లో 57 లక్షలకు పైగా ఎంట్రీలు గుర్తించబడ్డాయి. అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదైనట్లు సుమారు 6.7 లక్షల ఎంట్రీలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే నిజమైన ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. తప్పులు ఉంటే ఎన్నికల సంఘం సూచించిన విధంగా అభ్యంతరాలు, సవరణలు చేసుకోవాలి. యూజీసీ నెట్ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తున్నటువంటి తాజా వార్త. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో ఇంగ్లీషు, కామర్సు, సోషియాలజీ ప్రశ్నాపత్రాల్లో పలు లోపాలను పరిశీలించిన కమిటీ దీంతో ఈ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు. ఈ రీటెస్ట్కు అభ్యర్థుల నుంచి అదనపు పరీక్ష ఫీజు తీసుకోబోమని ఎన్టీఏ తెలిపింది. మిగిలిన సబ్జెక్టుల పరీక్షలకు ఈ నిర్ణయం వర్తించదు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్కు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు సంబంధించిన హెచ్చరికలు ఉన్నాయి. ప్రజలు ముఖ్యంగా చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన వార్తల్లో ఒకటి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నిర్వహించేందుకు ఇరాన్, ఒమాన్ మధ్య ఒక అవగాహనకు వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. నౌకల రవాణాకు సంబంధించిన మార్గ పటంపై ఇరువైపులా అవగాహన కుదిరిందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఇంకా స్పష్టమైన పరిష్కారానికి రాలేదు. ప్రపంచ చమురు సరఫరాకు హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. గాజా కాల్పుల విరమణపై దౌత్య ప్రయత్నాలు. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధి జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరుపుతున్నారు. హమాస్ అమెరికా మద్దతుతో రూపొందిన రోడ్ మ్యాప్ను అంగీకరించినట్లు చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం
హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టాలని కోరుతుంది. దీంతో గాజాలో శాంతి ప్రక్రియ ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఉక్రెయిన్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన నాఫ్టోగాజ్ సంస్థపై గత వారంలోనే 13 దాడులు జరిగాయని ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి తమ సౌకర్యాలపై దాదాపు 300 సార్లు దాడులు జరిగినట్లు నాఫ్టోగాజ్ పేర్కొంది. శీతాకాలం సమీపిస్తున్న సమయంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ శ్రీలంక టెస్టులో భారత్ ఆధిపత్యం. గాలిలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా శ్రీలంక మూడో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లకు 99 పరుగులు చేసింది. భారత్కు భారీ ఆధిక్యం లభించడంతో మ్యాచ్పై పట్టు బిగించింది. రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. టెస్ట్ క్రికెట్లో 4000 పరుగులు మరియు 350 వికెట్లు సాధించిన ఆటగాళ్ల ప్రత్యేక జాబితాలో జడేజా చేరారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఆయనకు ప్రత్యేక స్థానం లభించింది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు ముందుకు. న్యూఢిల్లీలో జరుగుతున్న BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు రెండో రౌండ్కు చేరుకున్నారు. సోఫియా నోబుల్పై 21-7, 21-11 తేడాతో విజయం సాధించారు. భారత్కు చెందిన ఎంఆర్ అర్జున్, హరిహరన్, హంసకర్ణన్ జోడీ పురుషుల డబుల్స్లో రెండో రౌండ్కు చేరుకుంది. ఆగస్టు 18 ప్రత్యేకతలు. 1920 ఆగస్టు 18న అమెరికా రాజ్యాంగంలోని 19వ సవరణను ఆమోదించారు. దీని ద్వారా అమెరికాలో మహిళలకు ఓటు హక్కుకు రాజ్యాంగపరమైన మార్గం ఏర్పడింది ఈ రోజునే. భారత చరిత్ర, సాహిత్యం మరియు ప్రజా జీవితానికి సంబంధించిన ప్రముఖులు విజయలక్ష్మి పండిట్, బాజీరావు వంటి ప్రముఖుల జన్మదినాలు ఈ రోజే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.